తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 60 సంవత్సరాల కళ తెలంగాణ కళ సహకారం చేసిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే సందర్భంగా స్వాగతం పలుకుతూ ఈరోజు సకల జనులు పోరాటం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. యావత్ తెలంగాణ ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ, అదేవిధంగా కార్మికులు కానీ, కర్షకులు కానీ, డాక్టర్లు కానీ అన్ని రంగాల వాళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. గత 10 సంవత్సరాల పరిపాలనలో అన్ని ధ్వంసమైనవి కాబట్టి ఇప్పుడు పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి అందరి మన ప్రభుత్వ ప్రజల ప్రభుత్వంలో భాగస్వాములు కావాల్సి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అందరికీ, విద్యార్థులకు, అదేవిధంగా రైతాంగానికి, యావత్ ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. మనందరం భాగస్వామ్యంగా ఈ తెలంగాణను రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకొని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో 2001 నుంచి కూడా నేను ఈరోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉస్మాన్ విద్యార్థి నాయకునిగా, అదేవిధంగా భారత్ యాత్రిగా ఈరోజు వరకు కూడా ఈ ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజలతో మమేకమై ఇక్కడ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తడం జరిగింది. కాబట్టి మనమందరం కోరుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిపి చెప్తున్నాము. కాబట్టి మనమందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం నిజంగా కూడా ధ్వంసమైంది 10 సంవత్సరాల్లో. మనకందరికీ తెలిసిందే. దాదాపుగా 16,000 మిగులు బడ్జెట్ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుగా మిగిలింది. దానికి కారణం కేవలం కుటుంబ పరిపాలన చేయడం వల్ల మొత్తం పూర్తిగా అన్ని రంగాలు ధ్వంసమైనాయి. నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. రైతులే కానీ పూర్తిగా నష్టపోవడం జరిగింది. అన్ని రంగాలు ధ్వంసమైనాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వంలో అందరూ భాగస్వామి పునర్నిర్మాణం చేసుకొని మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకొని యావత్ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకొని సీఎం రేవంత్ నాయకత్వంలో మనందరూ కలిసి పనిచేయాలని చెప్పి కృషి చేస్తూ అందరికీ తెలంగాణ ఆవిర్భావం గుర్తు చేస్తూ అందరి టీవీ ఛానల్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్.